నుంచి. విష్ణు, నువ్వు ఒక గాసిప్ స్ప్రెడ్ చేయాలి అంటే నీ కోసం నువ్వే. నేను సెకండ్ ప్రెగ్నెంట్. అరే అది గాసిప్ ఏంట్రా, రియల్ అయిపోద్ది. ప్రస్తుతానికి అదే గాసిప్. అయితే ఇప్పుడు ఎవరికైనా నువ్వు ఫోన్ చేసి నేను సెకండ్ ప్రెగ్నెంట్ అనుకుంటా అని డౌట్ గా ఎవరికైనా చెప్తే అసలు రియాక్షన్ ఏంటో చూద్దామా? మేఘనాకి కాల్ చేసి చేయండి. డౌట్ ఉంది అని చెప్పండి ఊరికి, అసలు ఎట్లా ఫీల్ అవుతారో చూస్తాను నేను. అక్క నాకు సెకండ్ టైం కన్సీవ్ అయ్యానని డౌట్గా ఉంది. అక్క చెప్తున్నాను, డౌట్గా ఉంది అంతే. అది నిజమవ్వాలి కోరుకుంటున్నా. సరే అక్క, థ్యాంక్ యూ, మళ్ళీ చేస్తా. మేఘనా అక్క, ఐఎమ్ రియల్లీ సారీ అక్క. గుద్దు గుద్దుతాడు. అలాంటి విషయాలు కూడా ఫస్ట్ మీతోనే కదా చెప్పగలను నేను. నాతోనే చెప్తాను. మంచి విషయాలు ఎప్పుడు కూడా మంచి మనుషులకే ఫస్ట్ చెప్పాలి. అండ్ మా మంచి కోరుకునే మంచి అక్క. ఈ రోజు ఈవినింగ్ అంతా ఊహించేసుకున్నాను కదా, ఒక సెకండ్ కి నేను మొత్తం. సో సారీ అక్క, ఈవినింగ్ కలుద్దాం. బాయ్ అక్క. Thank you. బాయ్. మీరు జస్ట్ సింపుల్ గా సారీ చెప్పి తప్పించుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత నాకు బావ దగ్గర నుంచి, మహి దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి గ్రూప్ లో ఇంత మెసేజెస్ వస్తాయి. విష్ణు, మీ లైఫ్ గోల్ ఏంటి? గోల్ అని చెప్పను, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసి అయాన్ష్ ని మనం ఎలా పెంచాలి, వాడికి ఏం అలవాటు అవ్వాలి, వాడు ఉండే ఈ కల్చర్ కానీ ఇది మనం ఏది వాడికి దగ్గర చేయాలి, ఏది దూరం చేయాలి, ఏ విధంగా నచ్చ చెప్పాలి, అండ్ వాడి వల్ల ఏ అమ్మాయి కూడా నష్టపోకూడదు, లేదా ఏ ఫ్యామిలీకి ఒక అన్యాయం జరగకూడదు. సో సంథింగ్ అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అంతే. ఇప్పుడు జరుగుతున్న Yes. ఈ గర్ల్స్ మీద ఫిజికల్ గా చేయడం కానీ ఫిజికల్ గా రీసెంట్ గానే మనం చూసాం, చాలా వర్స్ట్ న్యూస్ కదా అది. సో 10th క్లాస్ అబ్బాయిది. సో అలాంటివి అంటే వాళ్ళ మైండ్ ఎలాగా రన్ అవుతుంది చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుందా, నా కొడుకుకి పెంచినప్పుడు ఇట్లా అన్ని రెస్పెక్ట్ చేయాలి. ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయాలనే కంటారు, అలానే పెంచుతారు. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా మారుతుంది అనేది మనం చెప్పలేం. ఇప్పుడున్న జనరేషన్ లో ఎంత పేరెంట్స్ మంచిగా ఉన్నా కూడా ఏమో ఎలా ఉంటారో తెలియదు. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు వాడు నా కొడుకు అని చెప్పి నేను గారాబం చేయడం కంటే వాడిని స్ట్రిక్ట్ గా పెంచడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది.